రాజ్ న్యూస్ తరపు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. Mandira Premium Silver Jewelry by Manipalli. మీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, మీ ఆశయాలు మరింత విస్తరించాలని, భగవంతుడు మీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి కర్రీ నారాయణమూర్తి. మనతోటి చర్చలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి బాబు పల్లూరు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణానంద గారు, సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరి సేపట్లో మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రమణాయుడు గారు, మీకు అలాగే ప్యానలిస్టులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో నిజంగా ముద్రగడ పద్మనాభం గారి మృతి ఏదైతే ఉందో, అకాల మరణం ఏదైతే ఉందో, ఇది నిజంగా తీరని లోటు. కాపు సామాజిక వర్గానికే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం నిజంగా. సో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన సేవలు ఏదైతే కాపు సామాజిక వర్గం బాగుపడాలి, కాపు సామాజిక వర్గం ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావాలి అని చెప్పేసి ముద్రగడ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేనటువంటి పోరాటం. ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను అండి. 94 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు యువత చదువుకోవాలి అని చెప్పి, కాపు యువతకి ఇబ్బంది జరుగుతుంది, కాపు యువతకి ప్రభుత్వం తరపు నుంచి చదువుకునే యువతకి ఆర్థికంగా అండగా ఉండాలి అని చెప్పేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి జీవోని రిలీజ్ చేయడంలో కూడా ఆయన యొక్క పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్ర వెలకట్టలేని పాత్ర. కాపులకి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా మీరు నెరవేర్చాల్సిందే అని చెప్పేసి కాపు ఉద్యమం నాడు ఆయన చేసిన స్ఫూర్తి, ఆ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో, అది కూడా నిజంగా మాలాంటి యువకులందరికీ కూడా ఎంతో మందికి అది స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప నేత. సో తన జీవితం మొత్తం కాపు భవిష్యత్తు కోసం, కాపుల యొక్క ఉన్నతి కోసం కష్టపడి ఈ రోజుకి కూడా చేతికి ఎముక లేకుండా పనిచేసినటువంటి గొప్ప మహోన్నత నేతను కోల్పోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి మొత్తానికి కూడా తీరని లోటు. నిజంగా ఇలాంటి కష్టకాలంలో ఆయనకి కన్నీటి నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని రకాలుగా అండగా ఉంటుంది అన్న విషయాన్ని నిజంగా స్పష్టం చేస్తా ఉన్నాం. సో కాపు ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు తన క్యాన్సర్ ఏదైతే శ్వాసకోశ సమస్యతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో కూడా ఆయన ఆరోగ్యం గురించి కూడా ఎన్నో రూమర్లు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదన్న రూమర్లు, నిజంగా దాన్ని కూడా రాజకీయం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కమిట్మెంట్ తో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కమిటెడ్ గా సింధు హాస్పిటల్ తో నేరుగా మాట్లాడి ఆయనకి మెరుగైన వైద్యం అందించడం కోసం అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నా, సో దేవుడు నిజంగా నిర్దయగా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్లడం మాత్రం చాలా తీరని లోటు. నాకు ప్రత్యేకంగా ముద్రగడ పద్మనాభం గారితో నేను 1-2 సందర్భాల్లో మాత్రమే కలవడం జరిగింది. అది కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మా కేంద్ర కార్యాలయంలో 2 సార్లు ముద్రగడ పద్మనాభం గారిని కలవడం జరిగింది. నిలువెత్తు రూపం చూడగానే ఆయన్ని నిజంగా ఒక గొప్ప పెద్ద మనిషి వస్తున్నాడు అనిపిస్తుంది. పై నుంచి కింద వరకు ఒకే వైట్ అండ్ వైట్ వేసుకొని హుందాగా గొప్ప వ్యక్తిగా ఆయన నడిచి వస్తారు. నిజంగా ఆయన మమ్మల్ని గుర్తుపెట్టింది లేదు, కానీ నేను స్వయాన ఆయన దగ్గరికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారు, నేను పలానా సో నా పేరు శేఖర్ రెడ్డి అండి, మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, నేను పార్టీలో అధికార ప్రతినిధిగా ఇట్లా గలం వినిపిస్తున్నా అంటే, గుర్తుపట్టలేదండి, మీరు టీవీలో కనిపించేదానికి బయటికి తేడాగా ఉన్నారు, చూస్తూ ఉంటాను మిమ్మల్ని అండ్ వెంకటరెడ్డి గారిని, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి మీరు నిలబడ్డారు, సాక్షిలో మేము చూస్తుంటాము, బాగా మాట్లాడుతున్నారు, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు, అండి అనే మాట్లాడారు. అంత గొప్ప వ్యక్తి
అండి అండి అనే అండి అని మాట్లాడారు. అంటారు ఆయన. గొప్ప వ్యక్తి. వెంకటరెడ్డిని అయితే వెంకటరెడ్డి గారు అనే మాట్లాడారు. మేము అతని ముందు చాలా చిన్న పిల్లలు. అతను చూసి నిజంగా మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించింది ఆ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత. అండి అంటూ, గారు అంటూ, ఆ రోజు అతను శేఖర్ అనొచ్చు, వెంకటరెడ్డి అనొచ్చు, కానీ ఆయన ఎక్కడా కూడా ఒక్క పదం. అంత గొప్ప వ్యక్తి అతను. నిజంగా అతన్ని కోల్పోవడం మాత్రం మహోన్నతమైన వ్యక్తిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు అని భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకి ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని రకాలుగా అండగా దండగా ఉంటుంది. ఆయన ఆశయాలు నెరవేరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది అన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ, మరొక్కసారి ఆయన ఆత్మ శాంతి కలగాలి, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి అవకాశం ఉందా శేఖర్ రెడ్డి గారు? ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీలో అండి. కీలకమైన నేత ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కుటుంబం అంతా కూడా పార్టీలో ఉంది, ఆయన కుమారుడు ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నట్టున్నారు మీ పార్టీలో. ఖచ్చితంగా అండి. ముద్రగడ పద్మనాభం గారు మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఒకసారి అనారోగ్యానికి గురయ్యారు అనగానే ఎయిర్ అంబులెన్స్ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. సో జగన్మోహన్ రెడ్డి గారు సింధు హాస్పిటల్లో ఉండగా ఆయన కుమారుడితో డైలీ మానిటర్ చేస్తూ, డే బై డే అయినా అట్లీస్ట్ మానిటర్ చేస్తూ, ఎలా ఉంది అని కనుక్కుంటూ ఆయనకి మెరుగైన చికిత్స అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటు అందించారు. సో ఈ రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు మరణించిన తర్వాత ఆయన కుమారుడు గిరిబాబు తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో మాట్లాడడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలకి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వెళ్తారు అన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి, ఎస్పెషల్లీ గిరిబాబుకి, వాళ్ళ కుటుంబానికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా అండగా ఉంటారండి. అంటే ఎయిర్ అంబులెన్స్ కూడా మాట్లాడారని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ అంశం మీద కూడా అనేక రకాలైనటువంటి రూమర్స్ కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి ఉంది. మీ దృష్టికి వచ్చిందా? సార్, రాజకీయాలకి కాదేది అనర్హం సార్. మహానేత వైఎస్ఆర్ గారి మరణం గురించి కూడా ఎన్నో మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ గారి మరణంతో పాటుగా మహానేత వైఎస్ఆర్ గారి యొక్క ఏదైతే ఆత్మకి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నివాళులు అర్పించి